పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. ఇక ఆషాఢ అమావాస్య వస్తుంది. శ్రావణ మాసం నెక్స్ట్ డే నుంచి మొదలు. ఈ అవును. ఆషాఢ అమావాస్య ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామమ్మా. మనకి అమావాస్యలు చాలా వస్తాయి. పౌర్ణములు చాలా వస్తాయి. ఏ మాసానికి ఆ మాసానికే అమావాస్యకి విశిష్టత ఉంటుంది, పౌర్ణమికి విశిష్టత ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఆషాఢంలో వచ్చే అమావాస్య దేనికంటే ఇది పితృ రోజులకు సంబంధించింది. పితృ తర్పణాల కోసం కానీ, పితృదోషాలు కానీ, అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో పితృదోషాలు ఉంటే కనుక పితృదోషాలు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది అని కూడా మీకు సందేహం అదే రావచ్చు. నా నెక్స్ట్ ప్రశ్న. అయితే కనుక పితృదోషాలు ఉన్నాయి అని ఒక వ్యక్తి జాతకంలో ఉంటే కనుక నెంబర్ 1, అతను ఫ్రీక్వెంట్గా డబ్బులు నష్టపోతుంటాడు, మోసపోతూ ఉంటాడు, డబ్బుని పోగొట్టుకుంటూ ఉంటాడు. అంటే ధనపరంగా నష్టాలు రావడము, డబ్బులు పోగొట్టుకోవడము, స్కాముల్లో ఇరుక్కోవడము, ఇలాంటివన్నీ రూపాయి 2 రూపాయలు కాదు, లక్షల్లో కోట్లలో నష్టం జరుగుతూ ఉంటుంది, తెలియకుండానే జరుగుతుంది. తర్వాత ఎప్పటికీ వివాహం కాకుండా ఏజ్ అయిపోతున్నా పెళ్ళవ్వని పరిస్థితి ఆ ఇంట్లో ఉంటే కనుక పితృదోషం ఉంది అని రాసుకోవచ్చు. తర్వాత పిల్లలు పుట్టి చనిపోయి చేస్తున్నా కానీ పితృదోషాలు ఉన్నాయి అని లెక్కలో రాసుకోవచ్చు. అసలు సంతానం కలగకపోయినా పితృదోషాలు ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఫ్రీక్వెంట్గా దెబ్బలు తగులుతుండడము, ఊరికే పడిపోతూ ఉండడము, యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము, ఆపరేషన్లు అవుతూ ఉండడము, ఇలాంటివి జరిగినా కానీ పితృదోషాలు ఉన్నాయి అన్నట్టు మనం లెక్కలో వేసుకోవచ్చు. అయితే కొంతమంది తీవ్రంగా వ్యాధిగ్రస్తులు అవుతుంటారు. ఒకటి విడిచి ఒకటి అనారోగ్యం అవుతుంటుంది. ఆ ఇంట్లో కూడా పితృదోషాలు ఉన్నాయి అని తెలుసుకోవచ్చు. అమ్మ, మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఎందుకమ్మా శాపనార్థాలు పెడతారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు బంగారంలా చూసుకుంటారే, వాళ్ళు కూడా నా పిల్లలు మంచిగా ఉండాలనే కదా కోరుకుంటారు. అక్కడికి వెళ్ళాక మూర్ఖులుగా ఎందుకు మారుతారా అని కొంతమంది సందేహం. ఎవరు ఎలా మన వెళ్ళారు? పితృదోషాలు. పితృదేవతలు అంటే పితృదోషాలు అంటే పితృదేవతలు అంతే ఇచ్చేవే కదా. కదా. వాళ్ళు ఏమైనా అమెరికా వెళ్ళారా, లండన్ వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? పితృలోకాలకి. పితృలోకాలకి ఎలా వెళ్ళారు? సూటు బూటు వేసుకున్నా, కోట్ వేసుకుని వెళ్ళారా? అష్ట కష్టాలు పడి వెళ్ళారంటారు కదా, అదేనా? అదే ఈ శరీరంతోనే వెళ్ళారా? కాదు. ఈ శరీరంతో వెళ్ళినట్టయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు హాయిగా అమెరికాలో ఉన్నట్టయితే కనుక మన క్షేమం కోరుకుంటారు. కానీ ఈ శరీరంతో వెళ్ళలేదు కదా, వేరే శరీరంతో చనిపోయిన తర్వాత కదా వెళ్ళారు. మరి అప్పుడు చనిపోయిన తర్వాత బాడీకి ఈ ఆత్మకి రిలేషన్ ఎక్కడుంది? లేదు కదా. లేనప్పుడు మనం ఎందుకు తర్పణాలు అవి ఎగ్జాక్ట్లీ వస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు మనం లగేజ్ అంటే బయట కొనుక్కుంటామని అనకండి. బయట కొనుక్కోవచ్చు కదా, హోటల్లో తినచ్చు కదా. ఆ హోటల్లో అవన్నీ ఇప్పుడు వచ్చేవి. పూర్వం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కర్రకి మనం లంచ్ బ్యాగ్ పట్టుకుని వెళ్తుండేవారు. అవునా? అదే అసలు సంప్రదాయం. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఆ చద్దన్నం కానీ మన పదార్థాలు కానీ మనమే పట్టుకుని వెళ్ళేవాళ్ళం. అంటే మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆహార పదార్థాలని మనం తీసుకుని వెళుతున్నాం కదా, ఇప్పటికి పోల్చొద్దు. మనం క్యారేజీ పట్టుకెళ్ళి మన క్యారేజీని మనమే తింటున్నాం కదా. అయితే అది సశరీరంతో ఉన్నాం కాబట్టి మన క్యారేజీ మనం తీసుకెళ్తాము. మరి శరీరం లేనప్పుడు అంటే మన అమ్మ ఎవరో వండిస్తే ఆ క్యారేజీ మనం తెచ్చుకొని తింటున్నాం. మరి శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మనకి క్యారేజీ ఇవ్వాలి? ఎన్నాళ్ళు సంపాదించిన ఆస్తి తీసేసుకుని వాళ్ళ సౌభాగ్యాలు అన్నీ వాళ్ళు ఇల్లు అనుభవించేసి ఈ పిల్లలు పుట్టిన వాళ్ళు మరి వాళ్ళకి అన్నం పెట్టకపోతే ఎట్లా? ఆకలి ఇదంతా దేహానికి కదమ్మా. ఆత్మకు కూడా ఆకలి ఉంటుంది. నేను గరుడ పురాణము ఒక ఛానల్లో చెప్తున్నాను. ప్రతి అంశము ఫస్ట్ నుంచి అంటే ఈ శరీరం చనిపోయిన తర్వాత అంటే ఈ బాడీ నుంచి ఇది డిటాచ్ అయిన తర్వాత ఎలా ఉండబోతోంది ద డే 1 నుంచి మొత్తం సిరీస్గా చెప్తున్నాను. అంటే దానిలో ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. ఈ చనిపోయిన తర్వాత డిటాచ్ అయిపోతుంది, శరీరం నుంచి ఆత్మ డిటాచ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత 11 రోజుల పాటు ఈ శరీరము ఈ వీళ్ళ మధ్య మమకారం ఉంటుంది. మనం ఏదైనా అమెరికా వెళ్ళో లేదా వేరే ఊరు పెడితేనే ఫోన్ చేసి మన ఫోన్ కాల్లో చూస్తామా, వీడియో చాట్ చేస్తామా, నాన్న చాలా రోజులు అయిపోయిందిరా రాలేకపోతున్నాను, నువ్వంటే నాకు చూడాలనిపిస్తోంది అని మనం మాట్లాడుకుంటాం కదా. అలాగే ఈ ఆత్మకి కూడా అంత తొందరగా వెళ్ళడం ఇష్టం లేక వీళ్ళ మధ్య, తన కుటుంబీకుల మధ్య, తన పుత్రుల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని వదిలించాలి, లేకపోతే ఏమీ పెట్టకపోతే ఆ ఇంట్లోనే అలాగే ఏడుస్తూ ఉంటారు. దాన్ని వదిలించాలంటే మనకి ఈ 11 రోజుల కార్యక్రమం తర్వాత 13వ రోజు మనం పూర్తిగా వాళ్ళని వేరే లోకానికి పంపించేయాలి. అది ధర్మం మనకి. అయితే పితృ అంటే నాన్న అని కాదు. అక్కడ చాలామంది అంటారు పితృ అంటే తండ్రి అంటారు. కాదు, పితృ అంటే
తండ్రికి 3 తరాలు లెక్క, తండ్రికి తండ్రి, ఆ తండ్రికి తండ్రి, ఈ 3 తరాలలో వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు మనం వాళ్ళకి ఇవ్వవలసిన పదార్థాలు ఇవ్వనప్పుడు వాళ్ళు ఘోషిస్తుంటారు, నేను నా ఆస్తులు ఇచ్చాను, నా శ్రమని ఇచ్చాను, నాకు వీళ్ళు ఏమీ చెయ్యలేకపోతున్నారు, వాళ్ళ బాధ్యత నా మీద వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించలేకపోతున్నారు అని వాళ్ళు ఏం చేస్తారంటే శాపాలు పెడతారు. ఎందుకు ఒక్కరోజు ఒక గంట మన పిల్లలకి క్యారేజీ ఇవ్వడం లేకపోతే లేట్ అయితే వాళ్ళు ఏమంటారు, ఏంటమ్మా ఇంతవరకు తీసుకురావట్లేదు, లేట్ అయిపోతుంది నాకు అని మన మీద కోపగించుకుంటారా? ప్రతిరోజు పంక్చువల్గా వచ్చినప్పుడు ఒక్కరోజు లేట్ అయినప్పుడు ఎందుకు కోపం వస్తుంది వాళ్ళకి అంటే ఇదే కోపము అక్కడ వాళ్ళకు ఉంటుంది. ఉండి ఏం చేస్తారంటే శాపాలు పెడతారు, నా కష్టార్జితాన్ని వీళ్ళు నాకు ఇవ్వడం లేదు కాబట్టి వీళ్ళు కుటుంబం సవ్యంగా ఉండద్దు అని. అంటే బంధం తీరిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మమకారాలు ఏమి ఉండదు. ఊరికే అంటే ఆత్మతో నా వాళ్ళు అనే బంధమే ఉంటుంది తప్ప అంటే వాళ్ళకి ఫీలింగ్స్ అనేది ఏది ఉండదు, పోతాయి. అవి పూర్తిగా మనం డిటాచ్ చేసుకోవాలి అంటే వాళ్ళని పూర్తిగా మనం అంటే వద్దు అని అనుకోవాలి, వాళ్ళకి వేరే ఉత్తమగతులు ఇవ్వాలి అంటే కనుక ఈ కార్యక్రమాలు చేయాలి. ఈ తప్పనిసరిగా మాసికాలు పెట్టాలి, 12 రోజుల కార్యక్రమాలు చేయాలి, తర్వాత సంవత్సరం వాళ్ళకి ఆహారం పెట్టాలి. ఇలా ఎన్నాళ్ళు అని అంటే కనుక ఈ ఎవరైతే వాళ్ళ వంశీకులు బతికున్నంత కాలం పెట్టాలి. ఎవరో ఒకరు వాళ్ళ వంశస్థులు పెట్టాలి. లేదు కుదరదు అని అనుకుంటే కనుక కొన్ని ప్రదేశాలు ఉంటాయి, నారాయణ బలి అనేది ఇచ్చి వాళ్ళకి మనకి ఇంకా డిటాచ్మెంట్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్నట్టయితే ఇంకా వాళ్ళు వేరే జన్మ తీసుకొని ఇంకా మన నుంచి వెళ్ళిపోయి వేరే లోకాలకి వెళ్ళిపోతారు. అదే పితృలోకం అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి ఎటువంటి ఇది ఉండదు. వాళ్ళకి కావాల్సింది మనం వాళ్ళు ఇచ్చేస్తున్నాం కదా, ఇంకా మన మీద వాళ్ళకి ఆ దోషాలు ఉండవు అనమాట. సో ముఖ్యంగా ఇలా అమావాస్య రోజు అట్లా పెట్టుకుంటే కనుక ఈ ఆషాఢ అమావాస్యకి విశేషమైనది. తర్వాత మళ్ళీ మనకి భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు వస్తాయి. ఆ మహాలయ పక్షాలకి యాజ్ యూజువల్గా మళ్ళీ తాత ముత్తాతల్ని, చనిపోయిన వాళ్ళని, అప్పటికప్పుడు చనిపోయిన వాళ్ళని, ఈ సమయంలో కాలం చేసిన వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళ పేరిట కనుక మనం తర్పణాలు వదిలినట్టయితే కనుక వాళ్ళ శాపాలు కాకుండా ఆశీర్వచనాలు ఇస్తారనమాట. జనరల్గా కూడా అమ్మ ఈ అమావాస్య రోజుల్ని అంటే మా ఇంట్లో నెగిటివిటీ ఉంది అనిపిస్తుంది, ఎప్పుడు ఏదో ఒక గొడవ, అమావాస్య వచ్చిందంటే ఇంకా 2 రోజుల ముందు నుంచే భయపడిపోతూ ఉంటారు, ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో గొడవ, ఏదో చిన్నదో పెద్దదో అలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి. అలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఏదైనా రెమెడీ సూచిస్తారమ్మా? డెఫినెట్గా ఉంది. ఎందువల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటారంటే అమావాస్య అనగానే చంద్రుడు లేని స్థితి, చంద్రుడు ఉండడప్పుడు మన మనసుకి కారకుడు ఎవడు అంటే మనకు ఆందోళనగా ఉంది, టెన్షన్గా ఉంది, మనకి బాగా లేదు అని చెప్పేది ఎవరు? మనసు. కరెక్ట్. మనసు బాగాలేదు, నాకు మూడ్ ఆఫ్గా ఉన్నాను, ఇలాంటివన్నిటికీ అధిపతి చంద్రుడు. మరి ఆ అమావాస్య రోజు చంద్రుడు ఎప్పుడైతే కనపడ్డో, చంద్రుడు ఎప్పుడైతే లేదో ఆ ఇంపాక్ట్ ప్రతి ఒక్క మనిషి మీద పడుతుంది. ఆ పడినప్పుడు ఏమవుతుందంటే వికారంగా ఉండడము, మనసు స్థిమితం లేకపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు అలా మనకి అమావాస్య వస్తోంది అని తెలిసినప్పుడు మనకి ముందుగా తెలుస్తుంది కదా, ఆ సమయంలో చతుర్దశి రోజు నుంచి అమావాస్య పూర్తయ్యే వరకు చంద్రుడిని పూజించాలి. పూజించినట్టయితే స్టేబుల్గా ఉంటుంది. చంద్ర గాయత్రి చేయొచ్చు, చంద్రుడికి సంబంధించిన అష్టోత్తర పారాయణ చేయొచ్చు, చంద్రుడికి సంబంధించిన నవగ్రహాలలో చంద్రుడి గురించి స్తోత్రం ఉంటుందిగా, అది చదువుకోవచ్చు. చంద్రుడికి పాల నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఉపశమనం కలుగుతుంది. మనసుకి కారకుడు చంద్రుడు అనమాట. చాలా సంతోషం, ధన్యవాదాలు.